మీరు వచ్చిన దగ్గర నుంచి ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు. మన ఏ ఛానల్లో ఏ ఎంట్రీ చేసినా కూడా శేఖర్ భాషా గారు ఎందుకు వచ్చారు, కావాలని వచ్చారా, లేకపోతే ఎలిమినేషన్ నిజమేనా, అది ఫేక్ ఎలిమినేషన్ అని అడుగుతూ వస్తున్నారు. జెన్యూన్ రీజన్ ఏంటి చెప్పండి సార్. జెన్యున్ రీజన్, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ సెకండ్ వీక్లో నాకు కొంచెం ఫుడ్ ప్రాబ్లమ్ అండి. ఐఎమ్ బీయింగ్ ఓన్లీ వెజిటేరియన్. అక్కడ మొత్తం 14 మంది, నేను ఒక్కనే వెజిటేరియన్. సో సరే, ఫుడ్ విషయంలో ఏదో ఒక కాంప్రమైజ్ చేసుకుంటున్నా కూడా ఐ కుడ్ సర్వైవ్ బికాస్ ఆఫ్ ద ప్రోటీన్ పౌడర్ దట్ ఐ టుక్ దేర్. నేను ముందుగానే ఊహించాను, ముందుగానే చెప్పాను వాళ్ళకి కూడా, మన బిగ్ బాస్ టీమ్కి. నాకు మేబీ ఇలాంటి డెఫిషియన్సీ రాకుండా నేను తీసుకొస్తున్నాను. ఓకే అన్నారు, బట్ ఏదో టాస్క్లో భాగంగా అని చెప్పి తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఇవాళ 2-3 సార్లు అడిగాను కూడా. సరే, అది పక్కన పెడితే దానివల్ల కొంచెం వీక్ అవుతూ వచ్చాయి. 5th డే అండ్ 6th డే ఆఫ్ ద సెకండ్ వీక్ కొంచెం కళ్ళు తిరగడం అట్లాంటివన్నీ అవుతుండే. దానివల్ల కొంచెం ఎమోషనల్గా కూడా డల్ అయ్యాను. ఆ డల్ అవ్వడంతో ఇంకోటి ఏంటంటే మా కొడుకు పుట్టాడు, అది కూడా బాగా ట్రిగర్ అవుతుంది. నాకు ఒకటే అనిపిస్తుంది, సో ఇప్పుడు ఫ్యూచర్ కూడా ఇంకా మెల్లమెల్లగా పోయే కొద్దీ ఇలా డల్ అయిపోతే, అలా డల్గా ఉండి ఇక్కడ హౌస్లో ఉండి చెడపేరు తెచ్చుకోవడం కన్నా వెళ్ళిపోయి బయట కొడుకుని చూసుకోవడం ఇదే బెటర్ కదా అని చెప్పి అనిపించింది. సో నేను అడిగా, ఏదైనా అవకాశం వస్తే, అంటే హౌస్ మేట్స్ని అడిగాను, బిగ్ బాస్ మీద హౌస్ మేట్స్ని అడిగాను. ఎలిమినేషన్ అది నామినేషన్లో ఉన్నాను కదా, ఒకవేళ ఏదైనా వస్తే నన్ను చూస్ చేసుకుని ఐ వాంట్ గో అని చెప్పాను. సో అది ఇప్పుడు లాస్ట్ డే వెళ్ళిపోయే రోజు చెప్పాను అనమాట. సో లక్కీగా అలాంటి ఆపర్చునిటీ ఒకటి వచ్చింది, బిగ్ బాస్ ఇచ్చాడు దండలు వేసేది. సో దాంట్లో అందరూ ముందుగానే అనుకున్నట్టుగానే. నాకు తెలిసి బిగ్ బాస్ చరిత్రలోనే ఇది ఫస్ట్ టైం తనకు తాను ఎలిమినేషను ప్లస్ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయటం. మీసారే జరిగింది, ఇదే ఫస్ట్ టైమే జరిగింది. కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయటం, మీరుగా ఎలిమినేట్ అవ్వటం అక్కడ జరగలేదు, ఎప్పుడు జరగలేదు. వాళ్ళకి వాళ్ళే నామినేట్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, లైక్ కరాటి కళ్యాణ్ గారు ఆవిడే నామినేట్ చేసుకున్నారు, నిన్నే చెప్పారు నాకు. సో అలా ఉంది. బట్ ఇదైతే ఫస్ట్ టైం, అంటే బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం తనకు తనగా ఎలిమినేషన్, కంటెస్టెంట్స్ ఎలిమినేట్ చేయడం, ఆడియన్స్కి సంబంధం లేకుండా ఎలిమినేట్ అవ్వడం. అది వాట్ ఎవర్ హ్యాపెండ్, బయటకు వచ్చిన తర్వాత బిడ్డను చూసుకొని హ్యాపీగా ఉన్నాను, కొడుకు. సో ఆల్ ఈస్ హ్యాపీ. ఓన్లీ ఫర్ డిసప్పాయింట్మెంట్ ఒకటే, పాపం ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, నేను ఉండలేకపోయాను. సరే, అట్లా కాదు, ఎప్పటి నుంచో మీరు గతంలో కూడా చెప్పారు, ఏవీలో చెప్పారు, అందరినీ పిలుస్తున్నారు, నన్ను ఎందుకు పిలవట్లేదు బిగ్ బాస్ కానీ. అది కావాలని బిగ్ బాస్కి ఆఫర్ రాగానే వచ్చింది, మీకు వచ్చినప్పుడు నిజంగా మీ సమస్యలు మీరు అక్కడ ఫేస్ చేసేది మీరు, మేం కాదు. కాక కొంచెం ఓపిక పట్టి ఉంటే ఇంకా మంచి రోజులు వచ్చాయేమో కదా. ఓపిక పట్టడానికి ఓపిక ఉండాలి కదా, అయిపోయింది ఓపిక. ఏమో ఆ మూమెంట్లో అలా అనిపించేసింది, వెళ్ళిపోదాం అనిపించేసి డెసిషన్ తీసేసుకున్నారు. నాకు తెలిసి బయట చాలా మంది భాష ఉంటే చాలా బాగుండేది, ఆ కామెడీ కానీ, ఆ జోక్స్ కానీ, మీరు వేసే ఫన్ కానీ. స్ట్రాంగ్ కంటెస్టెంట్ మీరు వచ్చేసిన తర్వాత చాలామంది డిసప్పాయింట్ అయ్యారు, చాలామంది. మీరు పాపం వాళ్ళకి నిజంగానే ఇందాక సారీ చెప్పారు, నిజంగానే మీరు వచ్చిన తర్వాత చాలామంది బాధపడుతున్నారు. అది నాకు తెలీదు, నిజంగా ఇంత లైక్ చేస్తున్నారు బయట అనే విషయం కూడా నాకు అనిపించలేదు. ఎందుకంటే ఒకవేళ నా ఆట బాగుంది అని అనుకుని ఉంటే నేను లాస్ట్ 2లో ఉండేవాడిని కాదు, ఫస్ట్ పాయింట్. ఇంకొకటి బిగ్ బాస్ కూడా అవకాశాలు తక్కువ ఇస్తూ ఉండే ఆ సెకండ్ వీక్లో. సో మేబీ నాకు అంత, నేను ఇచ్చే ఎంటర్టైన్మెంట్కి జనాలు అంత రెస్పాండ్ అవ్వట్లేదా అనే ఒక థాట్ ఉంది. ఎలా అంటే లాస్ట్ 2లో ఉన్నా కదా, దానివల్ల నాకు కొంచెం అనిపించింది ఎక్కడో. దానికి తోడు ఈయన అవకాశాలు ఇవ్వకపోవడంతో ఓకే ఇది కన్ఫర్మ్, మన ఆటని గట్టిగా రిసీవ్ చేసుకోవట్లేదు అని ఒక చిన్న కాన్ఫిడెన్స్ తగ్గిపోయింది. సో ఎందుకు ఇలా గబ్బిలలా వేలాడాలి, ఇష్టం లేకపోతే జనాలకి వెళ్ళిపోదాం అనిపించింది. ఇందాక మాట అన్నారు, ఆట కాదు, మీరు జెన్యూన్గా ఉన్నారు అక్కడ. ఆట కంటే కూడా జెన్యూన్గా ఉన్నారు, శేఖర్ భాష అంటే జెన్యూన్గా ఉన్నారని అందరూ అంటారు. ఇతను మీరు ఎలిమినేషన్ వచ్చేటప్పటికి చాలా మంది రేస్ట్ కాల, మీరు లోపల ఏం జరిగిందో బయట వాళ్ళకైతే తెలియదు, మీ బాబు పుట్టాడన్న సంగతి వరకే తెలుసు, కావాలని ఇలా ఎలిమినేషన్ చేసుకుంటారు, ఇంకా రెట్టింపు ఉత్సాహంతో మీరు ఉంటారంటున్నారు తప్ప. నేను నిజంగానే ఉండేవాడిని, కానీ అక్కడ లాస్ట్ 2లో ఉండేసరికి ఇక జనాలకి ఏమో మనం నచ్చట్లేదేమో అని ఒక ఇది వచ్చేసింది. మీకంటే లీస్ట్ ఉన్నారు కదా, ఆదిత్య ఉన్నాడు, పృథ్వీ ఉన్నారు, మీకంటే లీస్ట్ ఓట్లు వచ్చిన వాళ్ళు, మీకంటే 2 వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా.
మరి ఎందుకు లాస్ట్ 2లో పెట్టారు నాకు లాస్ట్ 2లో పెట్టారు, వాళ్ళకంటే ఉన్నారు, వాళ్ళు కూడా ఒక డెసిషన్కి వచ్చారేమో. వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు ఏమన్నా అనుకున్నారేమో, ఇది మన కంటెంట్ కాదు, జోకులు గీకులు, మనకంతా డిషుమ్లు కావాలనుకున్నట్టున్నారు వాళ్ళు. ఏమో మొత్తానికి నాకు అటు సైడ్ నుంచి నాకు కొంచెం పాజిటివ్ వైబ్స్ అయితే లేవు. నిజంగా మన కంటెంట్ నచ్చితే వాళ్ళు ఏదో రకంగా ఉంచుతారు, కానీ అది జరగలేదు. అది అందుకే నిజంగా ఆ ఎపిసోడ్, సండే ఎపిసోడ్ చూస్తుంటే అందరూ ఎమోషనల్. చూసేవాడు ప్రతివాడికి ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చూస్తుంటే ఎలా అనిపిస్తుందో, తర్వాత ఎమోషనల్ ప్రతివాడు కన్నీళ్ళు వచ్చింది మీ ఎలిమినేషన్ చూస్తుంటే. వీళ్ళు దండలు వేస్తుంటే ఒక సీత ఒకటి వచ్చి కన్నీళ్ళు పెట్టుకుంటు, ప్రతి వాళ్ళు ఫస్ట్ అమ్మాయి వచ్చి కూడా మీ యాంగ్ చూసి అతనికి ఆయిత్యాగ దండేసినప్పుడు కూడా ప్రతి వాళ్ళు అసలు ఎక్కడ జరగదు కదా ఎలిమినేషన్. ఒక్కరా 14 మందిలో ఒకరు వచ్చి అనిచ్చి చాలా ఎమోషనల్ అనిపించింది ఆ ఎపిసోడ్ మాత్రం. సో బయటకు వచ్చారు, ఎలా ఉంది లైఫ్, బాబు ఎలా ఉన్నాడు? బాబు బాగున్నాడు, తల్లి బిడ్డ క్షేమం, హ్యాపీగా ఆరోగ్యంగా ఉన్నారు. మొన్న డిశ్చార్జ్ అయ్యి పుట్టింటికి వెళ్ళారు. సో 2 రోజులు లేదు వాడిని చూసి, ఎలా ఇవాళ రేపు వెళ్తామండి. అది ఏముంటుంది భాష అక్కడ వాతావరణానికి ఇక్కడ వాతావరణానికి ఏం డిఫరెన్సెస్ గమనించి? అక్కడ ఫోన్ ఉండదు, ఫుడ్ ఒకటి ప్రాబ్లం ఫేస్ చేసావు, ఏముంటుంది డిఫరెన్స్ అంటే తోచదు. ఫస్ట్ పాయింట్ తోచకుండా అక్కడ ఏదో ఒకటి వాడేం చేస్తాడు, వీడేం చేస్తాడు, ఎలా కాన్వర్సేషన్స్ స్ట్రైక్ చేయాలి, ఏ సొలు కబుర్లు చెప్పుకోవాలి. సో జోకులు వేసినా కూడా కొంతమంది చిరాకని బోర్లు వేస్తున్నారు. ఇంకా అది కూడా అయిపోయాయి. బోర్ కొట్టేసేది బాగా. ఎప్పుడు టాస్క్లు అయినా ఇస్తే బాగుంటుంది ఆడదాం అని, అదొకటి బోర్ లేకుండా ఉండేది. టాస్క్లో కూడా పేరు రాకపోయేసరికి ఇంకా ఇది అయిపోయింది. అదే బోరింగ్ బేసికలీ. బోరా అంటే చాలాసేపు ఖాళీగా ఉండాలి. ఎన్నింటి వరకు పడుకుంటారు రాత్రిపూట? మనకి అక్కడ టైం తెలీదు, బట్ సుమారుగా 11-12 మధ్యలో లైట్స్ డిమ్ చేస్తారు. డిమ్ చేసినప్పుడు పడుకోవాలని రూల్ కూడా ఏం లేదు. మీకు పడుకోవాలంటే ఆ టైంలో అప్పటిదాకా పడుకోకూడదు, ఆ తర్వాత పడుకోవచ్చు. పొద్దున మళ్ళీ 8 గంటలకు 9 గంటలకు పాట వస్తుంది. ఆ పాట వచ్చినప్పుడు లేవాలి, డాన్స్ చేయాలి. అసలు లోపల క్లాక్ కూడా పెట్టరా? క్లాక్ అసలు లేదు, ఎక్కడ టైం అనేది ఉండదు. టైం తెలియదు, డేట్ తెలియదు, ఏమి తెలియదు. బయటకు వచ్చి ఆ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి చూస్తే మనకి సూర్యాస్తమయం అవి, దాన్ని బట్టి ఓహో ఇప్పుడు 6 అయి ఉంటుంది, ఇప్పుడు 9 అయి ఉంటుంది, ఇలా. ఓకే. మొన్న మీరు ఒక ఎమోషనల్గా చెప్పారు, ప్రతి వాళ్ళకి నర్సు చెప్తుంది, లేకపోతే వాళ్ళ పేరెంట్స్ చెప్తారు, మీకు కింగ్ నాగార్జున చెప్పాడు, చాలా మంచి డైలాగ్ అది. ఇంకొక యాదృచ్ఛికం ఏంటంటే, అది మరి ఎంతవరకు నిజమో, ఆయన పుట్టిన హాస్పిటల్లోనే మామిడి కూడా పుట్టాడు, నాగార్జున గారు పుట్టిన హాస్పిటల్ అని. అక్కడ నాకు ఎవరో ఒక వార్డు కూడా చూపించారు, ఇది ఇక్కడే పుట్టారు నాగార్జున అండ్ సుస్మితా సేన్, వీళ్ళిద్దరు కూడా ఇక్కడే. సెయింట్ తెరీసా. ఓహో. అది. సో వావ్, ఇది కోఇన్సిడెన్స్ అనుకో. సూపర్, అదృష్టజాతకుడు. అదే ఆయన పుట్టిన హాస్పిటల్లో పుట్టిన కొడుకు గురించి ఆయనే అనౌన్స్ చేశారు. అది సూపర్. ఎట్లా మీరు వెళ్ళిపోయిన తర్వాత లోపల చాలా రొమాన్స్ జరుగుతుంది, అసలు రొమాన్స్లు, అల్ల కల్లోలాలు అన్ని జరుగుతున్నాయి. ఇవి వాళ్ళ పొద్దున్న అంటే వచ్చినప్పుడు బాధపడ్డారు, అమ్మ నాన్న ఎందుకు తొందరగా వచ్చేసే ఉండాల్సింది అది ఇది అన్నారు. కానీ ఇవాళ పొద్దున్న మాత్రం ఒరే నువ్వు రావడం మంచిది ఏంటిరా, అది ఏంట్రా బాబు అది ఏం జరిగింది ఈరోజు పొద్దున? ఏమంటే మీద పడ్డాలు, ముద్దులు పెట్టేసుకోవడాలు, లేకపోతే హగ్గులు. మా బంధువులు కూడా కొంతమంది ఫోన్ చేశారు, వైల్డ్ కార్డ్ వస్తే వెళ్ళొద్దని చెప్పి, వాడిని బాగాలేదు, సిచ్యువేషన్ ఏం బాగాలేదు, వెళ్ళొద్దని చెప్పు అని చెప్పి. సో మనం ఎక్కడన్నా ఒకటే రకంగా ఉంటాం, దాంట్లో భయమే లేదు. అది ఏంటి హక్కులు అక్కడ ప్రతిదానికి హగ్గేనా? బిగ్ బాస్ లో మనం ఇక్కడ హక్కుల గురించి పోరాడాము, అక్కడ హగ్గుల గురించి పోరాడతారు. ట్విట్టర్లో ఎంత ట్రోల్ అవుతున్నారు తెలుసా ఒక్కొక్కరు? అవునా, భయంకరంగా. ఒక్కొక్కరు మీమ్స్ కానీ ట్రోల్స్ కానీ అంత అవుతుందంటే ఈసారి ఎక్కువగా లేదు, ఈసారి మాత్రం ఎక్కువ ట్రోల్ అవుతున్నారు. ఎంత యంగ్స్టర్స్ వెళ్ళారనా లేకపోతే ఎట్లా? అంటే కొంతమంది కంటెంట్ కోసం చేస్తున్నారా, లేకపోతే నిజంగానే చేస్తున్నారా అర్థం కాలేదు. కానీ నిజంగానే ఎబ్బట్టిగానే అనిపించేది నాకు కూడా అక్కడ. అందుకే నేను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, ఎక్కడైనా అట్లాంటివి జరుగుతుంటే. నా ముందు అన్యాయం జరుగుతూ చూస్తూ ఊరుకుంటానా, పక్కకి వెళ్ళిపోతాను. అలా అంటే అక్కడ నాకు కంఫర్టబుల్గా అనిపించేది కాదు. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏదో వాళ్ళ ప్రైవేట్ స్పేస్లో ఉన్నారు, మనం ఎందుకు డిస్టర్బ్ చేయాలి అన్నట్టుగా నేను వచ్చేసేవాడిని. కానీ అది ప్రైవేట్ స్పేస్ అనుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే ప్రపంచం మొత్తం చూస్తుంది నువ్వు ఎక్కడున్నావు కూడా. ఆ స్పృహ వాళ్ళకు ఉండాలి కదా, అదొకటి. దాంతోపాటు మేబీ కొంచెం ఓవర్ డోస్ అయింది అన్నట్టుగానే అనిపిస్తుంది జనాలకు కూడా. ఒకప్పుడు బాలీవుడ్ బిగ్ బాస్ గురించి చెప్పుకునేవాళ్ళు, ఇప్పుడు తర్వాత మన దాని గురించి చెప్తున్నారు.
కల్చర్ని ఇంపోర్ట్ చేసుకుంటున్నట్టు. సో వెయిట్ బాగుంది. ఈసారి మీరు అన్నట్టు వైల్డ్ కార్డ్ ఎంట్రీ కూడా వెళ్ళరా? ఏమంటే తెలియదు మనకి ఇంకా, ఎందుకంటే శాఖరం పిలుద్దామని ప్లాన్స్ వాళ్ళకు ఉన్నట్టుంది. ఎందుకంటే మీ దృష్టిలో ఎందుకంటే కరెక్ట్ ఎలిమినేషన్ కాదనిపిస్తుంది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తే మనకు అనిపించడం వేరు, బిగ్ బాస్ కనిపించడం వేరు. లేదు, వాళ్ళకు కూడా అనిపిస్తుంది. ఓకే, తెలిసింది సోర్స్ అయితే తెలిసింది. అవునా? కరెక్ట్ ఎలిమినేషన్ కాదు కదా, అవును, జెన్యూన్ ఎలిమినేషన్ కాదు. చూద్దాం, పిలిస్తే ఒకటి కండిషన్, ఏం లేవు. ఇలాంటి చంపేస్తారా? వెజిటేరియన్ కదా, అసలు ఏదైనా కనికరించేది కాస్త ప్రోటీన్ ఏమైనా మళ్ళీ అడిగానా, మాండలు అడిగానా, ఎగ్ కూడా తినలేను, కనీసం ఇంత ప్రోటీన్ పౌడర్ అడిగితే అది ఇస్తే చాలు, నేను చూపిస్తా తర్వాత అంతే. కాదు, అప్పీల్ చేసుకోవచ్చు కదా, మైక్ ముందుకు వెళ్ళి అన్నీ అయిపోయాయి. అయ్యో ఆ మాత్రం చేయకుండా ఉంటాను అన్నీ. కాకపోతే ఎక్కువసార్లు చేయలేదు, మనం మొహమాటస్తులం కదా. ఒకసారి అడిగాను, 2 సార్లు అడిగాను, ఇంకోసారి. ఓకే, ఈసారి కంటెస్టెంట్స్లో ఒక 5 6 శాఖర్ భాష కానీ, అభయ్ నవీన్ కానీ, బెజవాడ బేబక్క కానీ, ఇంకో 2 తెలిసిన వాళ్ళు కనిపించారు. మిగతా వాళ్ళంతా సీరియల్స్. తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు కనిపించారు, తెలిసిన వాళ్ళు తెలుగు వాళ్ళు, ఇది కరెక్ట్. అయితే వీళ్ళే కనిపించారు. మిగతా వాళ్ళంతా కొంతమందిని అయితే స్టేజ్ మీద చూసి ఎవరో తెలుసుకుని తర్వాత వారం రోజులు అతను మనం అడాప్ట్ చేసుకుని మామూలుగా చూసుకుని ఓకే అనుకున్న తర్వాత ఓహో పర్లేదు అట్లా అనిపించింది. ఎందుకో మాకు అంటే నాకు అనిపించింది అంటే, నేను లోపలికి వెళ్ళిన తర్వాత నాకు బెజవాడ బేబక్క తర్వాత ఆవిడ తప్ప ఎవరు తెలియదు ఇంకా. ఎందుకంటే సారీ టు సే, వాళ్ళ నేచర్ వాళ్ళకు ఉంది. బట్ నాకున్న పరిస్థితుల్లో నేను చూసే మీడియాస్ కానీ దాంట్లో ఎప్పుడు వెళ్ళాను కాబట్టి, నేను బేసికలీ సీరియల్స్, రియాలిటీ షోలు చూసే టైప్. మనం అంతా ఈ న్యూస్, హక్కుల పోరాటాలు ఇవే జరుగుతూ ఉండింది కదా. సో ఇంట్లో కూడా ఒకటి ఎంతసేపు ఈ కార్టూన్ నెట్వర్క్లు ఇవే నడుస్తూ ఉంటాయి. నాకు పెద్ద ఈ సీరియల్స్ సైడ్ లేదు. బట్ విత్ డ్యూ రెస్పెక్ట్, వాళ్ళ ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంది. వాళ్ళు అంటే మీకు నాకు తెలియదు మాత్రం సీరియల్స్. బట్ నా సిచ్యువేషన్ ఏంటంటే, లోపలికి వెళ్ళినప్పుడు నాకు ఒక్క బేబక్క తప్ప ఎవ్వరు తెలియదు. ఆదిత్యం తెలుసు, ఆదిత్యం కూడా లాహిరి సినిమా ద్వారా ఓకే అని గుర్తుపట్టారు. బట్ వీళ్ళిద్దరు అంటే ఈవిడైతే పరిచయం కూడా ఉంది, కనీసం ఒక ఇంటర్వ్యూ చేశారు వీళ్ళని. ఆదిత్యం అయితే అది కూడా లేదు. సో ఇంకా నథింగ్, నోబడి, అందరు కొత్త వాళ్ళే. వెళ్లే ముందు ఇది దాని అంటారు యూట్యూబ్లో వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు అని చూసేటప్పుడు నిఖిల్ పేరు ఒకటి తెలుసు, ఇంకా విష్ణుప్రియ గురించి కొంతమంది చెప్పారు తప్ప, వీళ్ళిద్దరి గురించి తప్ప ఇంకెవరు అసలు సీత గురించి కూడా విన్నాను కానీ నో ఐడియా కంప్లీట్లీ, ఎవ్వరు తెలీదు. వెళ్ళిన తర్వాతే పరిచయం. బట్ వాళ్ళకి బాగా పరిచయాలు ఉన్నాయి. వెళ్ళేటప్పుడు వాళ్ళే ఒక గ్రూప్ ఫామ్ అయిపోయి ఉన్నాయి ఆల్రెడీ. సో మనకు కొంచెం ఏలియన్గా అనిపించింది. అయినా ఏదో కలుపుకోలుతనంగా కలుపుకుంటూ సరదాగా జోకులేసుకుంటూ బక్క బేబక్క ఇద్దరు కలిసి వెళ్ళారు. మీకు బ్యాక్ లో ఇద్దరు పెట్టారు. అంతే అంతే. ఎక్కడన్నా రిగ్రెట్ అవుతారా ఎట్లా అని? అసలు నాకు అలా ఏముంటుందండి, రిగ్రెట్ ఏం లేదు. ఒకటే రిగ్రెట్, పాపం చాలా మంది ఓట్లు వేసారు, నేను ఉండాలని కోరుకున్నారు, వాళ్ళ కోసం నేను ఉండలేకపోయానని రిగ్రెట్ తప్ప నాకు ఏ రకమైన రిగ్రెట్ లేదు. అది హ్యాపీగా బయటకు వచ్చాను, మంచి పేరుతోనే బయటకు వచ్చాను అనుకుంటున్నాను. చాలా మంచి పేరుతో. చాలా మంది బాధపడుతున్నారు నిజంగా, ఇంట్లో చూసేవాళ్ళు. మా ఇంట్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మీకు వచ్చే ముందు తెలిసింది 10ంటికి వస్తుంటే 8కో 9కో తెలిస్తే శాఖర్ భాష వస్తున్నాడు. మా మిస్సెస్ నిజంగా షాక్ అయింది, అతను ఎలా వస్తాడని. నిజంగా అంటే అతను మీరు రారనుకున్నారు అసలు. అటువంటిది మీరు వచ్చేపాటికి చాలా మంది ఫ్యాన్స్ కూడా బాగా ఫీల్ అయ్యారు. బట్ సార్, విష్ణుప్రియ గురించి మీరు వెళ్ళిపోతూ చెప్పారు, తను చాలా అమాయకురాలండి. నిజమేనా? మీరు షో చూశారు కదా 2 వారాల నుంచి. నేను చూసినంత దాంట్లో, నేను తెలుసుకున్న దాంట్లో పాపం వెరీ ఇన్నోసెంట్ అనిపించింది. వెళ్ళేటప్పుడు కూడా పాపం ఏడ్చింది, నేను వస్తుంటే కూడా ఏడ్చింది తను. అందరూ బాధపడ్డారు, ఎవ్వరూ సంతోషంగా అయితే లేరు. మేబీ లోపల ఫీలింగ్స్ నేను చెప్పలేను కానీ అభయ్ కానీ నిఖిల్ కానీ అందరూ కూడా జెన్యున్గా నేను వెళ్తున్నందుకు బాధపడ్డారు. మరి మీరు అన్నట్లు చాలా ఇన్నోసెంట్ అయితే ఆవిడ ఉండగలదా? 2 రోజులు తట్టుకోగలదా? గట్టిదే అండి, ఇన్నోసెంటే. కానీ మేబీ 2-3 సార్లు నాలాగే నేను వెళ్ళిపోతా బిగ్ బాస్ నావల్ కాదు ఇంకని చెప్పి కెమెరా ముందు గట్టిగా చెప్పేసింది. మేబీ తర్వాత కొంచెం సెట్ అయింది. నాకు కూడా ఇనిషియల్గా వెళ్ళిన 3వ రోజు దీంట్లో 100 రోజులు ఎట్లా ఉన్నారా, ఎవరైనా వాడికి డాండేజ్ దండ పెట్టాలనుకున్నా. వారం అయ్యేటప్పటికి కొంచెం అలవాటు పడుతున్నాను. ఈ లోపలే కళ్ళు నాయన్ని హ్యాపీగా ఈ లోపల కన్నీళ్ళు గుర్తు చేస్తాడు. ఆ టైం వాళ్ళు ఎవరో 4 వచ్చారు బ్లాక్ కోట్లు వేసుకొని, లోపలికి వచ్చి అందరి ప్రోటీన్ పౌడర్లు తీసుకెళ్ళిపోయారు. అక్కడి నుంచి నా కష్టం స్టార్ట్ అయ్యింది. అంటే మిగతా వాళ్ళకైనా ఆప్షన్ ఉండే ఏదో ఒకటి తిని బతికేయడానికి, నాకు ఆప్షన్ లేదు. అది ప్రాబ్లం.
ఎట్లా సార్ అట్లా ఎంతకాలం అట్టు పెడతారు, ఎన్ని రోజులు అట్టు పెడతారు? పోనీ మీకు వెజ్ మీరు అని తెలుసు, హౌస్లో మీరు ఒక్కరే వెజ్ అని తెలుసు, మీకు పెట్టకపోతే మీరు సఫర్ అవుతారని కూడా తెలుసు బిగ్ బాస్కి. ఎట్లా ఎట్లా వదిలేస్తారు అట్లా? ఏమో నెక్స్ట్ వీక్ ఏమైనా కొంచెం ఓపిక పడితే ఇచ్చేవాడో లేకపోతే ఏమిటో తెలీదు. బట్ మనకు బ్రేకింగ్ పాయింట్ వచ్చేసింది ఆ టైంకి. అసలు ఏముండదా సార్ తినడానికి? నాకైతే, వాళ్ళకైతే ఉన్నాయి చికెన్లు, మటన్లు, ఎగ్గులు అన్నీ తెచ్చుకున్నారు. నాకైతే యోగుగా కాస్త ఇంత కందిపప్పు, తర్వాత క్యాబేజీ ముక్కలు. నేనేం చేసామంటే క్యాబేజీ తొక్క పెట్టుకునేవాడిని, వారానికి రోజుకి ఒక్కొక్క లేయర్ పీకేవాడిని. అది పీకి మైక్రోవేవ్లో పెట్టుకుని కాస్త వేడి చేసుకుని దాని మీద కొంచెం పసుపు కారం వేసుకొని తినేవాడిని. ఐస్ గడ్డలు ఉంటాయి కదా, ఏదైనా సాలిడ్గా తినాలనిపించేది ఐస్ గడ్డలు తినేసేవాడిని, పరపర నవ్వుకొని తినేసేవాడిని. తర్వాత ఈ నిమ్మకాయలు ఉంటే ఆ నిమ్మకాయలు కూడా దొంగతనం చేసుకోవాల్సి వచ్చేది. మా దగ్గర నిమ్మకాయలు 2-3 ఉండేవి. అవన్నీ అయిపోతే పక్క వాళ్ళని అడిగి కొంచెం వాళ్ళు ఏదో అటు ఇటు చూడంగా తీసుకొచ్చి నిమ్మకాయలతోటి ఏదో కాస్త జ్యూస్, నిమ్మకాయ జ్యూస్ అట్లాంటివి కలుపుకొని చేసుకునేవాళ్ళం. అండ్ ఏదున్నా ప్రస్తుతానికైతే అంటే అప్పటిదాకా కాస్త ప్రోటీన్ పౌడర్తో కాస్త గట్టిగానే సర్వైవ్ అయ్యాను. దట్ ఈస్ గాన్. ఇంకా ఆప్షన్స్ కనబడతాయి. అక్కడికి కందిపప్పు ఇంత డైరెక్ట్ పచ్చి కందిపప్పు వేసుకొని నోట్లో వేసుకొని తినేసి పోలే చాలనుకునేవాడిని, ఇదే ప్రోటీన్ అనుకునేవాడిని. చపాతీలు ఏమన్నా వాళ్ళు చేస్తే 1-2 పెట్టేవాళ్ళు, అంతే. అంతకు మించి ఇంకా నేను నా కోసం చేయండి అని కూడా అనేవాడు. వాళ్ళు జనరల్గా అన్నిట్లోనే ఎగ్ కలిపేసుకొని చేసేసుకుంటుంటారు, దోశల్లో ఎగ్ పోసేసుకుంటారు, ఎగ్ దోశ. నేను మళ్ళీ నా కోసం సపరేట్గా అడిగేవాడిని కూడా కాదు. ఇంకోటి ఏంటంటే మా కర్మకి నేను లగ్జరీ టీం అయిపోయాను. లగ్జరీ టీం వాళ్ళు ఏం పని చేయకూడదు. సో కిచెన్కి ఒక సెక్షను, అంట్లు తోమడానికి ఒక సెక్షను, బాత్రూమ్ క్లీనింగ్ ఒక సెక్షను, ఇవన్నీ కూడాను ఈ మిగతా 2 టీమ్సే షేర్ చేసుకున్నాను. సో నేను వీళ్ళు వంట చేసుకోవడానికి కూడా లేకుండా. అండ్ అలానే నాకు అజ్జయ్ ఇజ్జయ్ నేను అడిగే టైప్ కూడా కాదు. ఎందుకంటే అందరూ ఒకటి చేసుకుంటున్నారు, అందరు చికెన్ చేసుకుంటున్నారు, రైట్ నాకు సపరేట్గా చేసి పెట్టు అంటే పాపం అప్పటికి కొంతమంది మీకు సపరేట్గా తీసి పెట్టారండి అని చెప్పి కొంత ఏదో ఇచ్చేవాళ్ళు. కానీ నేను ఇబ్బంది పెట్టేది కాదు, ఏదో ఒకటి తినేద్దాం లేదని చెప్పి అనుకున్నాను. బట్ పచ్చి కందిపప్పు తిన్నారా అక్కడ? పచ్చి కందిపప్పు, ఐస్ ముక్కలు, ఇంకేం తినేవాడిని అక్కడ. అక్కడ ఐస్ క్యూబ్స్ వేసుకొని, కాఫీ పొడి వేసుకొని, నిమ్మకాయ పిండుకొని, దాంట్లో ఆరెంజ్లును యాపిల్స్ వచ్చేవి, ఇవి తినేసేవాడిని. అదృష్టం బాగుండి దాని జోలికి ఎవరు వచ్చేవాళ్ళు కదా, అంత మందే. కాకపోతే ఏంటంటే అందరికీ కలిపని పంపించేవాళ్ళు. అందరూ వాటిని ఆరెంజ్లు తింటాం చెప్పి అందరూ చికెన్లు మటన్లు గట్టిగా తినేవాళ్ళు. సో అమ్మాయి మనకు కావాల్సిన తినచ్చు. మళ్ళీ దాంట్లో కూడా నువ్వు 2 ఆరెంజ్లు తినేవాళ్ళు, రోజుకి ఒకటే కోట ఇట్లా అనేవాళ్ళు. తర్వాత అరే వాడు ఏమి తినడరా, వాడిని అదేనే తినేమంటారు కొంతమంది అనేవాళ్ళు. సో అలా ఏదో కాస్త వాటితో సర్వ్ అయిపోయింది. కానీ తర్వాత ఏమైంది, సెకండ్ వీక్ వచ్చేప్పటికి మొత్తం తీసుకెళ్ళిపోయారు, ఆరెంజెస్, యాపిల్స్ మొత్తం తీసుకెళ్ళిపోయారు. ఏమీ లేదు, మొత్తం జీరో చేసేస్తారు అనమాట. జీరో చేసేసి లాస్ట్ క్లాన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే మినిమం మార్క్స్ వచ్చిన క్లాన్, వాళ్ళకైనా ఆఖరికి ఈ రాగి జావా, ఈ క్యారెట్ ముక్కలు అన్నీ కూడా పంపించి వంట చేసుకోవాలని చెప్పి పంపించాడు. నేను దాంట్లో ఉన్న బౌండర్ కనీసం రాగి జావా అయినా తాగేవాడు అనుకున్నా, అడుగుదాం అనుకున్నా. కానీ మళ్ళీ ఏమో బిగ్ బాస్ని అడిగితే ఏమో ఉంటుంది. నేను అడిగింది ఒకటే, నా ప్రోటీన్ డబ్బా నాకు కావాలి, అది ఒకటి ఇస్తే సరిపోద్ది. కుదరలేదు సార్. నిజంగా ఫుడ్ అయితే పరిస్థితి ఏంటి అక్కడ? ఫుడ్ మంచి ఫుడ్ వెళ్తే లోపలికి వెళ్తే పరిస్థితి ఏంటి? తగ్గుతారు, వెయిట్ తగ్గుతారు, అందరూ వెయిట్ తగ్గుతారు, గ్యారంటీ తగ్గుతారు. నేనే 4 కేజీలు తగ్గా బిగ్ బాస్కి వెళ్ళేటప్పుడు 55, 56 ఉన్నా, వచ్చేటప్పుడు నిన్న చూసుకున్నాను 51, 52 ఉన్నా నేను. అట్లా అన్ని అంతా మన మంచిగా. ఇవాళ చాలా రోజుల తర్వాత ఫుల్గా మృష్టాన్న భోజనం చేసి నిద్ర వస్తుంది. సారీ సార్, చాలా మందికి చెప్పలేదు, కాకినాడకు చెందిన శుద్ధ బ్రాహ్మిన్స్ అయిన మీరు భాషగా ఎందుకు మారారు, అది అప్పుడు చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యాస్ట్, రిలీజియన్ ఇలా బయటకి చెప్పుకోవడం ఇష్టం. వీలైతే మీరు ఇది ఎడిట్ చేయండి. పర్లేదు సార్. చాలా మంది మీరు ముస్లిమ్స్ అనుకుంటున్నారు, మీరేం బ్రాహ్మిన్స్. అదే అంటున్నా నేను. నాకు అలా అది కూడా ఒక మీడియా ముఖ్యంగా పలానా వాళ్ళు అని చెప్పుకోవడం ఇష్టం. తప్పులేదు సార్, దాంట్లో తప్పు లేదు. ఎవరి ఆదర్శం వాళ్ళది. మీరు కావాలని ఆ క్యాస్ట్ లో పుట్టలేదు, మీకు కావాలని వేరే కులంలో పుట్టలేదు, అది తప్పని ఏమీ లేదు సార్. అదే అలా ఏం లేదు. బట్ ఒక స్టేజ్, నా ఉద్దేశం ఏంటంటే, నేనే కాదు ఎవరన్నా పబ్లిక్ లైఫ్లోకి వచ్చినప్పుడు, అంటే మినిస్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఆర్ ఎల్స్ ఒక మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు కావచ్చు,
కొంత ఆదర్శాలు పాటించాలి. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను ఫలానా వాడిని అని చెప్పుకోవడం వల్ల ఏదైనా అడ్వాంటేజ్ పొందుతున్నారా అనేది ఉండకూడదు అనేది నా ఇది అనమాట. ఎందుకంటే ఏదో రకంగా నేను శేఖర్ భాష అయ్యాను. అయిన తర్వాత ఎవరు అనుకునేది వాళ్ళు అనుకోని, నువ్వు ఎవరు అంటే నేను మనిషి, అంతకుమించి నేను ఈ కులం ఈ మతం అనేది అసలు అందరూ అది మర్చిపోయి ఏది లేకుండా ఉండాలనేది నా కోరిక. లోపల నువ్వు ఏదేమైనా పూజించుకో, బట్ బయటకు వచ్చి నేను ఫలానా, అది చెప్తారు కదా దాసనారాయణరావు గారు ఒక పాటలో, నాయుడు గారు రెడ్డి గారు మీ పేర్ల శివరలోన తోకలెందుకు, ఈ ఊరి శివరనే మా పాకలెందుకు అని. సో అది నాకు కంప్లీట్గా దాంతో నేను సింక్ అవుతాను. అండ్ మేబీ ఈ ఆదర్శాన్ని మన పెద్దవాళ్ళు కూడా పాటిస్తే, ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులు అందరూ కూడా, అరే మావాడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఓట్లు వేసేటప్పుడు కూడా అరే మన క్యాస్ట్ రా అని చెప్పి ఓట్లు వేసే వాళ్ళు కూడా ఉంటారు. అదే ఉంటుంది సార్. అందుకే మీరు ట్రై చేసి మీరు చెప్పిన అది పర్లేదు సార్, దయచేసి నా కోసం చేద్దాం సార్. భాషను ఎందుకు పెట్టినారు చెప్పండి. అది చెప్తాను, అది అడగండి చెప్తాను. భాష అంటే మీరు నాకు ప్రాంతం పేరు చెప్పిన ప్రాబ్లం లేదు కానీ, బట్ మీరు పలానా మతం పలానా కులం అనేది నాకు నేను ఒక ఆదర్శం కోసం. సో నేను భాష ఎందుకు పెట్టంటే రేడియో కోసం పెట్టింది. రేడియోలో నాకు రజనీకాంత్ అంటే చాలా ఇష్టం. దాంట్లో ఆయన చెప్పే స్టైల్ మాణిక్ భాష అని చెప్తారు కదా, ఆ ఫోర్స్ అది ఇష్టం. సో నాకు కరెక్ట్గా మెటలో శేఖర్ భాష అనేటప్పుడు కరెక్ట్గా సింక్ అవుతుంది అని చెప్పి నేను ఇది యాక్చువల్గా ఫస్ట్ మీకు తెలియదు ఏంటంటే 2007 ఆగస్ట్ 6 అంతే. అప్పటిదాకా శేఖర్ భాష లేడు. మీరు ఎంతకుముందు చూస్తే నా పేరు రాజన్నయ్య, రాజు అలా ఉండేది. తర్వాత ఈ శేఖర్ దాదా, శేఖర్ మామ, మీరు గుర్తుండే 2006లో శేఖర్ మామ కేవు కేక తెల్లారి ప్రోగ్రామ్ వచ్చింది. అప్పటిదాకా శేఖర్ మామ, శేఖర్ దాదా ఇవే ప్రోగ్రామ్. అప్పుడు ఎందుకంటే శంకర్ దాదా వచ్చింది కాబట్టి దానికి రిథమిక్ గా ఉంటుందని శేఖర్ దాదా అని పెట్టారు. తర్వాత కొంచెం మంచి పాపులారిటీ వచ్చింది, ఇంకా బెటర్ ఆఫర్ వచ్చి వేరే ఎఫ్ఎం స్టేషన్ అంటే బిగ్ ఎఫ్ఎంకి వచ్చేసాను. సో వాళ్ళు అదే పేరుని క్యారీ చేస్తే మళ్ళీ అదే స్టేషన్ గుర్తొస్తుంది, కాంపిటీషన్ అని చెప్పి వాళ్ళు వేరే బెటర్ పేరు ఏదైనా ఉండాలని ఆలోచించి నాకే చాయిస్ ఇచ్చారు, ఇంకా బెటర్గా ఏదైనా పెట్టుకోండి. నేను నాకు 4-5 ఆలోచించి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి రైట్ శేఖర్ భాష అని పెడదాం, ఇది బాగుంటుంది. మన హైదరాబాద్లో అటు మత సామరస్యానికి కూడా చిన్నంగా ఉంటుంది అని చెప్పి శేఖర్ భాష అని పెట్టాను అనమాట. సో అప్పటి నుంచి ఇలా మీలాగా తెలుసుకునే వాళ్ళు కొంతమంది, తెలియకుండా అపోహలు పెట్టుకునే వాళ్ళు కొంతమంది, బట్ ఎలా అయినా మొన్న ఇట్లాగే ఒక క్వశ్చన్ మార్క్. సరే సరే, ఇంటికాడ వాళ్ళు ఏమనలేదా? ఏమంటారండి దేని గురించి? పేరు గురించి. మా ఇంట్లో అసలు అట్లా పట్టించుకోరా, అంతగా కులాలు మతాలు అలాంటి పట్టింపులు పెద్ద ఏముండవు. సార్ అలానే పూజలు వ్రతాలు చేసుకుంటూనే ఉంటారు కానీ ఎవరిష్టం వాళ్ళది. ఓంకారు మీరు జయంతి స్టార్టింగ్ వెనిలా టైంలో తను ఓంకార్ కొలిగ్ మీరు వీసే జెమినీ నుంచి వచ్చారు. అప్పుడు వాళ్ళు మీరంతా మీ కెరీర్ ఒకేసారి కదా స్టార్ట్ అయింది? అంటే ఓంకార్ నాకన్నా ఒక 2 ఏళ్ల ముందే స్టార్ట్ చేశాడు. జెమినీ మ్యూజిక్లో ఓంకార్ నేను కలిసి స్టార్ట్ చేశాను. నేను ఆ టైంకి ఇంజనీరింగ్ ఫినిష్ చేసుకుని వస్తున్నాను. బట్ ఓంకార్ అప్పటికే ఆయన ఏదో ఏంటారు ఫిజియోథెరపీ చేసి తర్వాత సి ఛానల్ ఏదో ఉంది, సి ఛానల్లో అప్పటికే ఈజ్ పాపులర్. ఓకే. నేను యాక్చువల్గా ఇంజనీరింగ్లో ఉంటున్నప్పుడు మధ్యలో అప్పుడప్పుడు ఎగ్గొట్టి ఇక్కడికి వచ్చి ఏదో చిన్న వర్క్షాప్లు ఉంటాయి కదా, మీడియా వర్క్షాప్లు అట్లాంటి కోర్సులు చేయడము, యాక్టింగ్లో డైరెక్షన్లో అండ్ అలాగే ఏదైనా ఉంటారు. ఎక్కడన్నా ఆడిషన్స్ జరుగుతుంటే ఫోటోలు వేసి వెళ్ళిపోవడం, మళ్ళీ ఏదైనా ఎవరైనా పిలిస్తే రావడం, లేకపోతే వెళ్ళి మన చదువు మనం వెలగబెట్టడం, ఇట్లా ఉండేది. ఆ టైంలో సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఈ మీడియా వర్క్షాప్ అన్న యాక్టింగ్ అని పెట్టినప్పుడు దాంట్లో వచ్చి సెలవులే, సెమిస్టర్కి మధ్య గ్యాప్ ఉంటుంది కదా, ఆ టైంలో వచ్చి ఒక 4 రోజులు ఒక కోర్స్ దాంట్లో అప్పుడు నాకు పరిచయం ఓంకార్ ఫస్ట్. నాతో పాటు ఇంకా కొంతమంది ఉన్నారు, మేబీ ఇప్పుడు స్టార్స్గా ఉన్నవాళ్ళు కొంతమంది, దాంట్లో ఎవరున్నారు బా అనుకుంటారు. సరే అప్పుడు ఓంకార్ పరిచయం, అలా పరిచయం. బట్ తర్వాత మళ్ళీ నేను ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడ ఏదైనా చేద్దాం అని చెప్పి వచ్చిన టైంలో మనోడు ఆల్రెడీ ఒక మంచి పొజిషన్లో ఉన్నాడు. సో వెళ్ళి నేను కలిసి ఏంటి మాకు కూడా ఏమన్నా చూడొచ్చు కదా అది ఇది అని చెప్పి అట్లా అడిగితే, సో చూద్దాం అన్నాడు. బట్ అప్పటికే తను వేరే ఛానల్లో ఉండి అప్పటికి ఇంకా రాలే. అప్పుడు ఈ ఆడిషన్ జరుగుతుంటే నేను కూడా ఫోటో వేసాను ర్యాండమ్గా, యాదృచ్ఛికంగా ఇద్దరం మళ్ళీ అక్కడికి వచ్చాను. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే ఇక్కడ రాకముందే ఓంకార్
అప్పుడు తేజ న్యూస్ ఏదో ఉండేది, స్పోర్ట్స్ సెక్షన్ అవేవో చేస్తున్నాడు. ఆల్రెడీ హీఈస్ ఇన్ టు దిస్. జైతి కూడా జెమినీలో అదేదో లెటర్స్ చదివే ప్రోగ్రామ్, వెన్నెల జెమినీ మ్యూజిక్లో దానికంటే ముందు ఓంకారు, జయతి, ఇంకా అప్పుడు సీరియల్స్ సంబంధించి రామ్మోహను అండ్ కొంతమంది వీళ్ళు ఆల్రెడీ ఈ నెట్వర్క్లోనే ఉండేవాడు. బట్ నేను ఫ్రెష్గా వచ్చినవాడిని దీంట్లో. కాకపోతే యా మీరు అన్నట్టు జెమినీ మ్యూజిక్లో మేమందరం స్టార్ట్ అయ్యాం. బట్ ఇది నాకు ఫస్టే, నా జీవితంలో ఫస్ట్ మీడియా కెరీర్ ఇక్కడే స్టార్ట్ అయింది. అవును అవును. యాక్టివిస్ట్గా. సో ఈ మధ్యకాలంలో నేను చేస్తున్న పోరాటం ఎస్పెషల్ అంటే ఒక మనిషి కోసం కాదు, ఒక హక్కులు, మన హక్కులు మనం పరిరక్షించుకోకపోతే రేపు ఫ్యూచర్లో అందరం కూడా ఇటువంటి హార్ష్ చట్టాలకి బలైపోతాం. ఎక్స్టార్షన్స్కి ఇవన్నీ కూడా తావిస్తున్నాయి. వీటిని మనం సరిదిద్దుకోకపోతే ఫ్యూచర్లో మగాడు అనేవాడు పెళ్లి చేసుకోవాలంటే భయపడే సిచ్యువేషన్ ఆల్రెడీ ఉంది. పెళ్లి చేసుకుంటే నువ్వు కేసు పెట్టినా నేను ఎవడు పట్టించుకోడు, ఒకవేళ ఆవిడ చేసుకున్న వెంటనే కేసు పెట్టినా నువ్వు బుక్ అయిపోతావు. సో ఇట్స్ నాట్ లైక్ ఏ ఈక్వల్ థింగ్. పెళ్లి చేసుకుంటే మగాడికి నష్టమే తప్ప లాభం అనేది ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఆవిడ దయ మన ప్రాప్తంలానే ఉంటుంది. నాకు ప్రాబ్లం లేదు, నా పెళ్లి లైఫ్లో నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ చట్టాలు బయట చూస్తున్నప్పుడు కొంతమంది ఇదే పనిగా ఒక ఆవిడ 8 పెళ్లిళ్ళు చేసుకుని 8 మంది మీద కేసులు పెట్టి 498 పెట్టి ప్రతి ఒక్కరి దగ్గర లక్షలు పొందడం, ఇది ఒక దందాలాగా అయిపోయింది. సో వీటికి వెసులుబాటు కల్పిస్తున్న చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటి మనం సవరించుకోకపోతే రేపు అనే రోజున మగాడు పెళ్లి చేసుకోవాలంటే భయపడే సిచ్యువేషన్ వచ్చేసింది. డైరెక్షన్ అని కూడా కాదు, సినిమా ఒక మంచి సినిమా తీయాలి. ఆల్రెడీ కథ రాసుకున్నాను, టైం వచ్చినప్పుడు మనం బుక్స్ అంత లేదు మనకి. ఒక బుక్ చదివినంత మాత్రాన ఇదే పని కాదు, ఒక బుక్ 2 బుక్లు అంతేగాని. బట్ ఐఎమ్ నాట్ ఏ బుకీ. మ్యానుఫ్యాక్చరింగ్ ఎఫెక్ట్. నేను బుక్లు చదువుతూ ఉండుంటే ఏమయ్యాయంటే వాళ్ళు చెప్పిన జోకులు వీళ్ళు చెప్పిన జోకులే మీకు చెప్పేవాళ్ళు. చదవకపోవడం వల్ల ఫ్రెష్ జోకులు వస్తుంది. గుర్తించలేదన్నా, గుర్తించలేదు. మీ మిస్సెస్ని అప్రిషియేట్ చేయాలి యాక్చువల్గా. ఇప్పుడు ఎలా అంటే జనరల్గా లేడీస్ అందులో పెళ్ళైన వాళ్ళు కంచి పట్టు, ధర్మవరం పట్టు, ఇంకే రకరకాల పట్టులు, ఇన్ని పట్టుల్లో కూడా మీ ఆవిడ నా టాలెంట్ గుర్తుపట్టు. ఆవిడ చేసినట్టు అందరూ గుర్తుపడితే ఇంకొంచెం బెటర్ ఎంటర్టైన్మెంట్ అందిస్తాం మనం. డైరెక్షన్ చూడాలండి మనకి. ప్రస్తుతానికైతే ఏమో ఇప్పుడు వచ్చిన లైమ్ లైట్ లేకపోతే ఏదైనా ఉపయోగపడి మనకి మంచి ప్రొడ్యూసర్ వచ్చి చేస్తారంటే వీ కెన్ స్టార్ట్. ఇది ఒక సూపర్ న్యాచురల్ క్రైమ్ థ్రిల్లర్. అది సూపర్ న్యాచురల్ అంటే కొంచెం సూపర్ న్యాచురల్ ఎలిమెంట్, మొత్తం మరి మాయలు మంత్రాలు కాదు, ఒక చిన్న డ్రీమ్స్కి సంబంధించిన ఎలిమెంట్ ఒకటి ఉంటుంది. ఇద్దరు వ్యక్తులకి ఒకటే డ్రీమ్ వస్తే ఎలా ఉంటుంది, దాని వెనకాల ఉన్న వాళ్ళ మానసిక రుగ్మతని కొంతమంది అనుకుంటారు, అది ఒక పవర్ అని మనం అనుకోవచ్చు. ఏదైనా కూడా దానివల్ల ఒక కేసు ఎలా క్రాక్ అవుతుంది అనేది ఏమో చూడాలి. అవును, ఏమో ఇంకా అనుకోలేదు. బట్ మనకి ఎవరన్నా చూడాలి. ప్రస్తుతానికైతే కొన్ని పరిచయాలు ఏర్పడ్డాయి, చూద్దాం. అవును, అదే అంటున్నాను. ఇప్పుడు అన్ని పడవల మీద కాళ్ళు వేసేస్తున్నాను నేను. ఒక పక్కేమో యాక్టివిస్ట్ అయిన, ఇప్పుడు ఇటు సైడ్ ఏమో ఇప్పుడు మన ఎంటర్టైన్మెంట్ యాంగిల్ కూడా చూపించాము జనాలకి. మధ్యలో ఇంకోటి సినిమా కూడా వస్తుంది. ఒకటి ప్రియారిటైజ్ చేసుకుంటే ఫస్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇది అయిపోయిన తర్వాత ఇది అనుకున్నాను. జీవితంలో ఇలాంటి సినిమా ఒకటి తీయాలి, ఒకటి
మగాళ్ళ కోసం ఒక్కరోజు ఢిల్లీలో అయినా ధర్నా చేయాలి, ఇది 2. ఇక తర్వాత నా శాశ్వత జీవితం, నా ఎఫ్ఎం, నేను, ఇల్లు, ఫ్యామిలీ చూసుకోవడం అంతే. సూపర్ సార్. ఏంటి సార్ ఎందుకు అనిపించింది ఎక్కడ ఆడవాళ్ళు మగవాళ్ళని ఇబ్బంది పెడుతున్నారనే ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది? ఆడవాళ్ళు మగవాళ్ళు ఇబ్బంది పెట్టడం కాదు సార్, ఇది కరెక్ట్గా చెప్పాలంటే చట్టంలోని కొన్ని సెక్షన్స్, దాన్ని కొంతమంది లాయర్లు, కొంతమంది పోలీసులు, అలాగే కొంతమంది మహిళలు వీళ్ళు లాభం పొందుతున్నారు. ఇప్పుడు కేసు పెట్టారంటే, ఇప్పుడు ఒక లేడీ డైరెక్టర్ ఎవరో ఉందనుకున్నాం, ఆవిడ హీరో బాగున్నాడు అన్నాయి, సరే అతను నువ్వు నాతో అన్ని రకాలుగా ఉంటే తప్ప నేను నీకు అవకాశం ఇవ్వను అని చెప్పి వేధించి అలా చేసింది అనుకున్నాం. అతను వెళ్ళి కేసు పెట్టగలను అనుకుంటున్నారు, లేడు, ఎప్పుడు పట్టించుకోడు. వాడికి ఎంత జీవితం ఎంత సర్వనాశనమైనా వాడిని పట్టించుకునే వాళ్ళు ఉండరు. అదే ఉన్నా లేకపోయినా కూడా ఒక ఫోటోనో 2 ఫోటోలు పట్టుకొని వెళ్ళి ఈ డైరెక్టర్ నన్ను వాడుకున్నాడు, లేకపోతే ఈయన ఫలానా నన్ను ఒకటే ఇప్పిస్తానని చెప్పి, లేకపోతే ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు వీడు. అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్నప్పుడు ఒక అమ్మాయి కూడా మధ్యలో తప్పుకొని వెళ్ళిపోవచ్చు, బెటర్ సంబంధం వచ్చింది. అప్పుడు అబ్బాయి కేసు పెట్టలేడు, అమ్మాయి మాత్రం వెళ్ళి పెట్టగలదు. వాడి జీవితం సర్వనాశనం చేయగలదు, జీవితం సర్వనాశనం అయిపోతుంది. సో ఇది ఎందుకు ఇంత బయాస్డ్ లాస్? ఇప్పుడు కొన్ని పనులు సరే రేప్ అంటారా, అది వేరే లెక్క, అది మగాడే చేయగలడు, లేడీస్ చేయగలరు. బట్ ఇలాంటివన్నీ చేయొచ్చు కదా, నీ మీద కేసులు పెడతాను, బెదిరించవచ్చు, ఎక్స్ట్రాక్షన్ చేయొచ్చు, ఇలాంటివన్నీ చేయొచ్చు. ఇలాంటివి జరుగుతున్నాయి, ఆపేది ఎవడు? జరుగుతున్నాయి. పొలిటికల్గా ఈ అమ్మాయిల కార్డుని వాడుకొని అవతల వాళ్ళని డిఫేమ్ చేద్దామని ఈ పార్టీ వాళ్ళు, ఆ పార్టీ వాళ్ళని, ఆ పార్టీ వాళ్ళు, ఈ పార్టీ వాళ్ళని మధ్యలో ఏదో ఇగో ఈయనకి ఆవిడతో సంబంధం ఉంది, ఆయనకి ఈవిడితో సంబంధం అని చెప్పి వీళ్ళు చేస్తే వాళ్ళు చేయడం, వాళ్ళు చేస్తే వీళ్ళు చేయడం, ఇవంతా కూడా ఎక్కడ అంటే ఒక చిన్న పొలిటికల్ డ్రామా కూడా దీంట్లో ఉంటుంది. ఈ సెక్షన్స్ కల్పించే వెసులుబాటు దీంట్లో జీవితాలు చితికిపోతున్నాయి, ఫ్యామిలీలు చితికిపోతున్నాయి. సో వీటిని మనం ఆపకపోతే రేపు ఫ్యూచర్లో, ఇప్పుడు నా కొడుకు పుట్టాడు, వాడి పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నాను. పెళ్లి చేయాలంటే ఒరే పెళ్లి చేసుకోకరా, హ్యాపీగా ఉంటారా, లేదు ఒకవేళ చేసుకున్నా కూడా ఈ దేశంలో వద్దరు, వేరే దేశంకి వెళ్ళి పెళ్లి చేసుకోరా అనే స్టేజ్కి రావాల్సిన పరిస్థితి వస్తుంది. అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితులు. మిగతా వాళ్ళంతా బాగానే ఉన్నారు, ఒక శేఖర్ భాష అనే మాత్రం ఎందుకు అంత ఫీల్ అవుతున్నాడు? ఎందుకు సార్, అందరూ బాగాలేదు సార్. మీరు వెళ్ళి చూడండి, మీ దగ్గరికి ఆ సిచ్యువేషన్ రాలేదు కాబట్టి మీకు అర్థం కావట్లేదు. మీరు వెళ్ళి ట్రై చేయండి ఒకరోజు. ఇట్లాంటిది ఒక అమ్మాయి ఎవరో నన్ను ఏడిపిస్తుంది, లేకపోతే ఒక అమ్మాయి నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది అని చెప్పి మీరు వెళ్ళి కేసు పెట్టడానికి ట్రై చేయండి, పరిస్థితులు అర్థమవుతాయి. అస్సలు అంటే మగాడికి రోజులు కావు. చెప్తున్నా కదా, కొన్ని దేశాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవడం మానేశారు. ఖచ్చితంగా ఇప్పుడున్న చట్టాలు కనుక అర్థం చేసుకుంటే మహిళలకి ఖచ్చితంగా రక్షణ కావాలి అనే ఉద్దేశం మంచిదే. కానీ దానికోసం చేస్తున్న చట్టాలు ఏ రేంజ్కి వెళ్ళిపోయాయంటే చక్కగా మిస్యూజ్ చేసుకోవచ్చు. ఇంత చక్కగా మిస్యూజ్ చేసుకొని ఇది ఒక దందాలాగా మార్చుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మార్చుకోవాలి మనం ఖచ్చితంగా. రాబోయే కనీసం ఒక 2-3 ఏళ్ళలో నాలాంటి వాళ్ళ వల్ల కాదు, బట్ దీన్ని సపోర్ట్ చేసే వాళ్ళ వల్లే అవుతుంది. ఇప్పుడు నేను వెళ్ళి అక్కడ కూర్చుంటే ఏం లేదు, నేను వెళ్ళి కూర్చున్నప్పుడు నాతో పాటు 1000 మంది 10,000 మంది కూర్చున్నారనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మారుతుంది. అది నాకు అర్థమైంది. వస్తారు నిజంగానే అంత అన్రెస్ట్ ఉంది సమాజంలో, నాకు అర్థమైంది. తను అడిగాడా, తనకి సంబంధం లేకుండా మీ అంతా మీరే అతని కేసులో ఇన్వాల్వ్ అయ్యారు? తనకి నేనే అడిగాను, తన మీరే అడిగారా? నేనే అడిగాను, బట్ రెస్పాండ్ అవ్వాలా. బట్ తర్వాత ఇప్పుడు మీడియాలో డిబేట్లు జరుగుతుంటాయి కదా, వీళ్ళందరినీ రాజధాని అడిగిన నా తరఫున చేయండి అని, లేకపోతే నాకు అగ్నెస్ట్గా చేయండి అని ఎవరు అడగరు కదా. బట్ అలాగే ఒక ఎక్స్పర్ట్ రేంజ్లో నన్ను ఒకసారి ఒక మీడియాలో ఇంటర్వ్యూ చేసినప్పుడు చెప్పిన తర్వాత నాకు తెలిసిన సర్కిల్లో ఉన్న కొంత ఇన్ఫర్మేషన్ నేను గ్యాదర్ చేసి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత వైరల్ అయింది. ఇంకా తర్వాత అందరు పిలవడం, ఆ తర్వాత అది చేసిన ఒక వారం కూడా కదా, ఒక 6 రోజులకి రాజధాని డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి థ్యాంక్స్ బ్రో, తీసుకొచ్చిన ఆధారాలు చాలా హెల్ప్ అయ్యాయి నాకు. తర్వాత ఆధారాలు తనకు పంపించమని అడిగారు, కోర్టులో బెయిల్ అప్లై చేసుకోవడానికి. సో రకంగా తనకు బెయిల్. మీకెలా దొరికినాయి ఆధారాలు? లావణ్యవి రాజధాని ఒక హింట్ ఇచ్చేసేటప్పుడు వెళ్ళేటప్పుడు మీరు గమనిస్తే ఆ టైంలో ఇట్లా ఈ అమ్మాయి ఆల్రెడీ ఇంతకుముందు ఇట్లాంటి కేసులు పెడతాం, గుంటూరులో ఒక కేసు ఉందని చెప్పాడు. మాకు కొంత సర్కిల్ ఉంది అక్కడ వెళ్ళి అక్కడ వెళ్ళాలి, బట్ తెలిసి ఫోన్ చేసి అడిగాను ఏమన్నా ఉందా అని. అక్కడ చాలా పోలీస్ స్టేషన్స్లో ఉన్నాయి. 2-3 రోజులు పట్టింది కరెక్ట్గా కనుక్కోవడానికి, దొరికింది. అంత మనం చేసిన అంతకు మించి ఇంకా. ఆ తర్వాత
మీరు వచ్చిన తర్వాతే రాజధానికి కొంచెం శక్తి ఊపిరి అన్నీ వచ్చినాయి. లేకపోతే అప్పటి వరకు ఎక్కడో ఉన్నాడు పాపం. అదే పాపం అమ్మాయికుడు పాపం మీరు రాజధాని తరపు ఇప్పుడు ఉన్నారు. రాజధాని నిజంగా నమ్ముతారా? రాజధాని తప్పు ఏమి లేదా పక్కన? సరే, లేకపోతే మీకు అతని మీద సింపతితో అతను పక్కన ఉన్నారా, లేకపోతే అతను ఏం జరిగింది సార్ ఆ కేసులో మీకు తెలిసి మీరు చెప్పండి. అయ్యో నేను చెప్పి అయిపోయింది. మళ్ళీ కొత్తగా ఏం లేదు, అదే సింపుల్ గా చెప్పండి సార్. ఇదే సెక్షన్స్ అడ్డం పెట్టుకొని ఎక్స్టార్షన్ సింపుల్. ఇదే కేసు అంటే దాన్ని ఏమంటారు 493 అంటారు. పెళ్లి చేసుకుంటానని నన్ను ముందుగా ప్రేమిస్తున్నానని చెప్పి నన్ను వాడుకొని మోసం చేసేసాడు. అది కేసు. జరగలేదు అది. అదే కేసు ఇంతకుముందు ప్రతి సంవత్సరం ఒక్కొక్కరి మీద పెడుతుంటే ఏమిటిది, అది అంతకుముందు సంవత్సరమే ఈ మస్తాన్ సాయి మీద పెట్టింది కదా. సో ఆ ఎవిడెన్స్ పట్టుకురావడం వల్ల ఇది వీక్ అయిపోయింది. సో అదే మనం పట్టుకొచ్చింది. మరి కోర్టు ఈ మధ్యకాలంలో ఒక తీర్పు ఇచ్చింది కదా, ఇతను సహజీవనం చేశాడు. లేదు, వచ్చారు, రీసెంట్ గా ఇచ్చారు. అయ్యో తీర్పు ఎక్కడ వచ్చిందండి? ఇంకా తీర్పు కాదు కానీ మొన్న కోర్టు పోలీస్ స్టేషన్ నిర్ధారించినట్టుంది నాకు తెలిసి. కోర్టు కాదు, పోలీస్ స్టేషన్ ఎట్లా నిర్ధారిస్తుందండి? పోలీస్ స్టేషన్ నిర్ధారించడానికి వాళ్ళ జడ్జిలా? పోలీస్ స్టేషన్ మరి ఎవరు వీళ్ళిద్దరు కలిసే ఉన్నారు, 10 సంవత్సరాలు కలిసే ఉన్నారని చెప్పింది. అదేంటున్నారు, వాళ్ళు ఛార్జ్ షీట్ వేస్తారు. ఎఫ్ఐఆర్ అయినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ ఎఫ్ఐఆర్, తర్వాత ఛార్జ్ షీట్, తర్వాత పంపిస్తారు. ఈ లోపలే బెయిల్ వేసినప్పుడే వాదన జరిగిపోయింది. జరిగినప్పుడు చాలా క్లియర్ గా జడ్జి వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు, అమ్మాయికి ఇదే పని, ఇంతకుముందు కూడా కేసు వేసింది ఇట్లాగే. సో క్లియర్ కట్ ప్రైమా ఫేసీ ఉంది, మనం ఇచ్చేసేయచ్చు, బెయిల్ ఇచ్చేయచ్చు అని చెప్పి అక్కడ రేపైనా ఇదే జరుగుతుంది. సార్ ఏంటి సార్ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? సినిమాలో ఏమైనా ఉన్నారా, లేకపోతే ఆర్జేగా ఉందా? ఎక్కడ సార్ మీరు గ్యాప్ ఇస్తే వేరే వాళ్ళతో వరుస పెట్టి ఇంటర్వ్యూలే జరుగుతున్నాయి. చూద్దాం, అయిన తర్వాత ఈ వారం అయిన తర్వాత ఏదో విషయం తెలుస్తుంది. ఇంకో కంటెస్టెంట్ వచ్చేదాకా మనకి మీ వాయింపడం, అప్పుడు మీరు అటు సైడ్ డైవర్ట్ అవుతారు, నేను ఇంక వేరే అలా చూడాలి. నెక్స్ట్ కంటెస్టెంట్ ఎలిమినేషన్ కోసం వెయిటింగ్. సార్ ఏంటి సీత అంత ఎమోషన్ అయింది మీరు వెళ్ళిపోతున్నప్పుడు? సీత గారు పాపం మిగతాలు అయ్యారు, ఎక్కువగా తను అనిపించింది. అంటే అంతకు ముందు రోజు కూడా చెప్పారు, నాకు ఎందుకు వెళ్ళిపోవాలని అనిపించినప్పుడు సీత దగ్గరికి వెళ్ళి చెప్పాను, నేను ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు, బట్ యూఆర్ గ్రేట్ ప్లేయర్, ఖచ్చితంగా టైటిల్తో రావాలి అని చెప్పి దానికి చెప్పాను. అది మేబీ దానికి ఎలా అనిపించింది. సార్ ఇప్పుడు వరకు చూసారు, 2 వారాలు చూసారు. ఇప్పుడు ఎవరు అనేది నిర్ధారించడం కష్టమే నిజంగా. మీరు చెప్పడం కష్టం, ఎందుకంటే డేకి మారిపోతున్నారు. స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు అనుకుంటారు? సీత కానీ, నవీన్, విష్ణుప్రియ, నిఖిల్, నలుగురిలో ఎవరొకరు ఉండొచ్చా? అంతే. సోనియా మీద ఎందుకు అంత అబాండం వేసి వెళ్ళిపోయారు వెళ్తూ? నేనా? ఆవిడే పోసిందండి నా మీద విషయం, పోసింది ఆవిడే పోసింది కదా నా మీద విషయం. పెట్టారు కదా, అవును, పెట్టినప్పుడు సో ఏది మనం ఉంచుకోకూడదు, తిరిగి ఇచ్చేయాలి, లేకపోతే లాభైపోతాం. ఆదిత్య బాబు సార్ పైకే ఉంటాడా, లేకపోతే లోపల కూడా అలాగే ఉంటాడా? ఆదిత్య సేఫ్ ప్లేయర్ అండి. సో తనకి ఎవరి మీదైనా నామినేషన్ వేయాలనిపిస్తే నాతో ఇప్పించడానికి ట్రై చేస్తాడు. చూడు వాడు అట్లా వీడిట్లా అని నాకు చెప్తుంటాడు. అదేదో ఆయన వేయచ్చు కదా నామినేషన్, ఆయన నా మీద వేస్తాడు, ఆయన శత్రువుని తెచ్చుకోడు. అది ఒకవేళ ఆయన డైరెక్ట్ గా మిమ్మల్ని కొడితే మీకు శత్రువు అయిపోతాడు, నాతో ఆయన మిమ్మల్ని కొట్టేస్తాడు. ఓకే, సూపర్ సార్, ఆల్ ది బెస్ట్. మీ ఫ్యూచర్ ఏదైతే మీ యాక్టివిస్ట్గా మీ పనులు మీరు చేయండి, మంచి పనులు చేయండి. అది దాంతోపాటు దానికంటే ఏంటంటే డైరెక్షన్, అదంటే ఇంట్రెస్ట్ కాబట్టి డైరెక్షన్ చేయాలని కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్స్ అండి, మీ సహకారం ఇప్పటికీ ఉన్నాను.